this graveyard for in Sheikhpet actually. So what happened? What has happened? There, army people came there. This is not your place. You get out from here, बोल के उन लोगों को बोला. So immediately क्या हुआ? Within a not even our RDO also doesn't know. MRO also కూడా తెలియదన్నా. ఏమైతుందని ఉత్తనే ఇక్కడికి వచ్చిందంటే చూపించిందంటే చేసేద్దామని చేసేసింది కలెక్టర్. సో మీన్ వైల్ వాళ్ళకి ఈ కేసు ఉన్నది అన్నీ కూడా తెలియదా ఎవరైతే కలెక్టర్ వచ్చిండ్రు. ఇమీడియట్గా మేము అక్కడికి ఆర్డీఓకి ఫోన్ చేసిండు రఘునందన్ గారు, ఇది సో అండ్ సో మీరు ఎట్లా వచ్చి సార్ నాకు తెలియదు సార్ అన్నాడు. నాకు తెలియదు, నిజంగా తెలియదు, బట్ వీఆర్ ఫైండింగ్ అవుట్ అన్నారు. అది ఆయనకు చెప్పిన తర్వాత వీల్ ఫైండ్ అవుట్ బై ఈవినింగ్ అండ్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు వాళ్ళు. ఐఎమ్ టెల్లింగ్ యూ ఫ్యాక్ట్స్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో ఆయన మళ్ళీ కాల్ చేసి వాళ్ళు నాకు కూడా తెలియదు సార్ ఇది ఏదో అయింది అని చెప్పింది. దాని తర్వాత ఇంక మళ్ళీ వచ్చిన వాళ్ళు లేరు. బట్ దే సమ్వన్ ఫ్రమ్ రెసిడెంట్ వాజ్ టెల్లింగ్ దట్ ఈరోజు నిన్న ఎవరో కాంగ్రెస్ మీటింగ్లో ఒక మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ అక్కడ మేము ఇది చేస్తామని చెప్పి వాళ్ళు ఓట్ల గురించి అది చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు చెప్పుకుంటారు అది ఓట్ల గురించి, కానీ మీరు ఆలోచించుకోవాలి. ఒక్కరోజు 4 రోజుల తర్వాత మళ్ళీ ఈ సైడ్ వచ్చేటోడు కూడా ఉన్నాడు. ఓట్ల గురించి చెప్పిండ్రు వాళ్ళు, మేము మళ్ళీ దాని గురించి పర్స్యూ చేస్తామని. పర్స్యూ చేసినా కానీ వాళ్ళది లేదు. అక్కడ గవర్నమెంట్ రెసిడెంట్స్ ప్లేస్లల్లా ఇది ఇస్తున్న నేషనల్ ఇష్యూ అయింది మీరు చేయబట్టి. దిస్ హ్యాస్ బికమ్ నేషనల్ ఇష్యూ. సమ్ డేస్ బ్యాక్ ఈవెన్ రిపబ్లిక్ టీవీ వాస్ టెల్లింగ్ షేమ్ ఆన్ దెమ్ అని చెప్పేసి. సో నాట్ ఓన్లీ గ్రేవ్యార్డ్ అండి, ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి ఇంతకుముందు బ్రదర్ చెప్తున్నారు ఇక్కడ రోడ్డు గురించి యూ హ్యావ్ బీన్ ఫైటింగ్ అండి. దిస్ హ్యాస్ బీన్ పర్ష్యూడ్ డైరెక్ట్లీ బై సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు. ఈ కేమ్ టు యువర్ ప్లేస్, ఇంట్లోనే కదా మీటింగ్ అయింది. ఇంట్లో మీటింగ్ అయిన తర్వాత ఆఫ్ కమిషనర్ కానీ అందరినీ పిలిచాను, మున్సిపల్ కమిషనర్ని పిలిచి కూర్చోబెట్టిన తర్వాత సో అండ్ సో వై ఈజ్ ఇట్ నాట్ హ్యాపెనింగ్ అని చెప్పి అడిగింది. నో సార్ దిస్ ఈజ్ ప్రాబ్లం, నో ఇట్ హ్యాస్ టు బి డన్ అని చెప్పినారు. ఆఫీసర్స్ అందరు వచ్చారు. యూ మైట్ నాట్ బి నోయింగ్ సమ్ ఆఫ్ ది పీపుల్ వేర్ దేర్ దట్ టైమ్. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కాల్ వచ్చింది, ఎస్టిమేషన్స్ గురించి ఆఫీసర్స్ వస్తున్నారు, ప్లీజ్ షో దర్ ప్లేస్ అని చెప్పి. అన్న ఒక 2 minutes ఉంది, 2 minutes తర్వాత మాట్లాడుకోండి. నేను ఇమీడియట్గా శ్యామ్ గారికి ఇంకోరు ఇక్కడి నుంచి రోడ్ గురించి ఫైట్ చేస్తున్న ఏదో అసోసియేషన్ ఫామ్ అయింది జేఏసీ అని చెప్పి వాళ్ళకి కాల్ చేశాను. సో హూ ఈస్ గోయింగ్ టు షో ద ప్లేస్ ఫ్రమ్ వేర్ టు వేర్ ఫస్ట్ లాట్ ఆఫ్ వర్క్ ఇట్ విల్ బి డన్ ఇమీడియట్లీ. కమిషనర్ గారు కూడా జోనల్ కమిషనర్ నాతోనే మాట్లాడినరు అని చెప్పి ఇక్కడి నుంచి టిల్ మోతీనగర్ చౌరస్తాదానికి ఫస్ట్ చూపించండి, సమ్ క్రోర్స్ ఆఫ్ మనీ, దానికి ఆల్రెడీ టెండర్స్ అయిపోయినాయని చెప్పి నేను వీరికి చెప్తే వీరు ఇంకొకరికి చెప్పిండ్రు, వాళ్ళు వచ్చిండ్రు, మీ వాళ్ళు కూడా పోయి చూపించారు. అది ఇమీడియట్గా టెండర్స్ పిలిచిండ్రు. దిస్ ఈజ్ ఆల్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ కిషన్ రెడ్డిస్ ఇన్షియేటివ్. సో మీకు ఇంకొకటి పొలిటికల్ గేమ్ అన్నప్పుడు మీకు తెలుసు, దాన్ని చేసిన తర్వాత ఇమీడియట్గా ఇంకొక మినిస్టర్ వచ్చేసి ఓపెనింగ్ అని పెట్టుకుంటాడు. మినిస్టర్ వచ్చి ఓపెనింగ్ పెట్టుకుంటాను. ఓపెనింగ్ పెడితే నేను ఇమీడియట్గా జోనల్ కమిషనర్ దీని గురించి ఓవర్ ఫైట్ చేసారు, దీని మేము బ్యాక్ సైడ్ ఓవర్ అంటే కిషన్ రెడ్డి గారు ఈజ్ వెరీ ఇంట్రెస్ట్ సార్, ఐ హ్యావ్ టు గెట్ ఇట్ ఫాస్ట్ అది ఇదని చెప్పిండు. బట్ 3 days సాటర్డే సండేనే ఇక్కడ ఉంటాడు ఆయన ఉన్నప్పుడే చేయాలి ఇది ఓపెనింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్తే ఓకే సార్ దట్ విల్ టేక్ కేర్ అన్నారు. బట్ దే ఆర్ అండర్ హూస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్. సో అందుకొరకు వాళ్ళు చెప్పింది ఏదో వాళ్ళ కాళ్ళు ఏం చెప్పుకున్నారో కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దాన్ని ఓపెనింగ్ పెట్టుకున్నారు. అదే సో నేను చెప్పేది ఎందుకంటే రోడ్డు కూడా కిషన్ రెడ్డి గారే చేయిస్తున్నారు, ఇక్కడ గ్రేవ్ యార్డ్ కూడా నేను ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ద పార్క్. ఇట్ హ్యాస్ టు, ఒకవేళ అది గవర్నమెంట్ ప్లేస్ ప్రైవేట్ ప్లేస్ అని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అది ఎన్నో రోజులు నడుస్తుంది. వకీల్ సాబ్ మా పెద్ద నిన్నే ఉన్నాడు, అది ఒక్కసారి కోర్టులకు పోయిందంటే అది ఇప్పటి నుంచి నడుస్తూనే ఉంటుంది, అది మీరేం బాధపడనక్కర్లేదు. అయినా కానీ ఒకవేళ గవర్నమెంట్ ప్లేస్ ఉంటే మీరు నాకు ఒక బలం ఇవ్వండి ఓటు రూపంలో, మీరు పక్క వాళ్ళకి చెప్పండి, ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ఎట్లా వస్తుందో మనం చూసుకుందాం. సెకండ్ది ఫర్ ది వాస్ట్ ఇంట్రెస్ట్, ఎవరో ఇంతకుముందు చెప్పారు ఇక్కడి నుంచి హైటెక్ సిటీ దాకా రోడ్ అని చెప్పి మీరు మాట్లాడారు. దాని గురించి కూడా ఆయన పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఏమన్నా సెంట్రల్ నేషనల్ హైవేస్ కిందకి పెట్టి ఇక్కడి నుంచి హైటెక్ సిటీ కనెక్ట్ చేయొచ్చా, ఎలివేటెడ్ రోడ్ వేయచ్చా,
అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. సో వాళ్ళ ఎస్టిమేషన్స్ ఏదో అరౌండ్ 100 crores ఇచ్చిండని తెలిసింది. దాన్ని కిషన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఇదేంటంటే ఈ డజంట్ టెల్ అవుట్, ఈ విల్ ట్రై టు డూ, సాల్వ్ చేయాలనే చూస్తాడు, గొప్ప చెప్పుకోవాలని చూడాడు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఈ ఏరియా మీ బస్తీల నుంచి కిందికి దిగిన తర్వాత మీ గేట్ ఆపోజిట్ పోతే చిన్న బస్తీ ఉంటుంది, గేట్కి ఆపోజిటే నేను చెప్పేది. అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టించింది, చెప్పలేదు ఎవరికి వచ్చి. మీరు పోతే మీరు కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ ప్రెసిడెంట్ ఇక్కడనే ఉన్నాడు, ఆ కాలనీ ప్రెసిడెంట్ కూడా వెనకకు నిలబడి ఉన్నాడు. సో బోర్వెల్స్ లేని కాడ ఈ ఏరియాలలో ఎర్రగడ్డలా చెప్తున్నా, ఎక్కడన్నా వాటర్ ప్రాబ్లం ఉందంటే ఆయనకున్న ఎంపీ ఫండ్స్ నుంచి హైయెస్ట్ ఫండ్స్ ఈ కాన్స్టిట్యున్సీకే ఇచ్చిండు. ఎందుకంటే పాపం ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద కాన్స్టిట్యున్సీ ఆల్సో. బట్ మీరు ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్, యూ నాట్ ఓన్లీ నీ ఒక్క ఓటు వేయలేరు మీరు, మీరు కొంచెం కడుపు మండి ఉన్నారు కాబట్టి పక్కలతో కూడా వేపిస్తారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ యొక్క అసోసియేషన్ ఇంక్లూడింగ్ వాసవి, ఇది కల్పతుర, ఇవన్నిటికీ మేము వస్తూనే ఉంటాం రెగ్యులర్గా, ముందల జనప్రియ. సో మీరు అందరు కూడా నా